పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అనేది ఒక భావోద్వేగం. రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుంది. ఈ ఫ్యాక్టరీ రావడానికి కష్టపడింది, చెమట చిందించింది బీఆర్ఎస్ పార్టీ. విత్తనం నాటింది బీఆర్ఎస్, కానీ ఆ పండ్లను తినడానికి బయలుదేరింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి రిబ్బన్ కత్తిరించడానికి కత్తెర జేబులో పెట్టుకొని బయలుదేరిండు. గాలిలో తేమ శాతం లేదని, 2018లో పామ్ ఆయిల్ సాగు జరగదని తేల్చి చెప్పిన కేంద్రం 2021లో ఇదే ప్రాంతం గాలిలో తేమ శాతం పెరిగి పామ్ ఆయిల్ సాగుకు అనువైన ప్రాంతమైంది. ఒకనాడు కరువు ప్రాంతం, నేడు పామ్ ఆయిల్ సాగుబడికి అనుకూలంగా మారింది. మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. ప్రతి జిల్లాకి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైన నేపథ్యంలో ఫ్యాక్టరీని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ ప్లాంట్ కళ సాకారం అవ్వడం అనేది గొప్ప విజయం. అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు, కానీ మన దృష్టిలో ఇదొక ఎమోషన్. వేలాది మంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చే, దశ దిశను మార్చే ఫ్యాక్టరీ ఇది. 2004లోనూ నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే నుంగనూరు నర్మెట్ట నుండి ఒక ఫోన్ వచ్చింది. నా పక్క పొంటి పొలముడు బోరేస్తున్నాడు, ఆ బోరు వేయకుండా ఆపండి అని ఫోన్ వచ్చింది. ఈ ప్రాంతపు కరువు ప్రాంతంగా ఉండేది. నంగనూరును కూడా కరువు మండలంగా ప్రకటించారు. ఎక్కడైతే కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తారో అక్కడ తహసీల్దార్ అనుమతి తీసుకొని బోర్ వేయాలి. ఎవరైనా బోరేస్తే కలెక్టర్కి చెప్పి బోరు బండిని ఆపించిన రోజులు ఉండేవి. ఈరోజు తెలంగాణలో సిద్దిపేటలో, నంగనూరులో బోరు బండ్లు మాయమైపోయాయి. కేసీఆర్ గారు చేపట్టిన సాగునీటి పనులు, కాళేశ్వరం అయితేనేమి, పాలమూరు రంగారెడ్డి సీతారామ దిండి ఎత్తిపోతల పథకం అయితేనేమి, చెరువులకైతేనేమి, చెక్ డ్యాములైతేనేమి, ఈ రాష్ట్రం సస్యశ్యామలమై భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి. అశ్వరావుపేట, సత్తుపల్లి సముద్ర తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కాబట్టి గాలిలో తేమ శాతం ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రమే పామ్ ఆయిల్ ఉండేది.